ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 14వ అధ్యాయం మనము చదువుతున్నప్పుడు బాధకరమైన, విచారకరమైన సంఘటన మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులను పోషించాడు. 3.5 సంవత్సరాలు తనకు తండ్రి అప్పచెప్పినటువంటి పని మీద ఆయన పని చేశారు. ఏంట పని? పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడి అనేటువంటి గొప్ప పని ప్రభువారు చేశారు. ఆయన పని చేసినప్పుడు కొంతమందిని ఆయన ఏం చేశారంటే ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మందిని ఏర్పాటు చేసుకొని సేవా పరిచర్య దర్శనాలు వారికి చూపించి, వారి ముందు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు ప్రభుల వారు వారి ముందు జరిగించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులను ప్రభువు ఎంతగా ప్రేమించాడంటే, తనను తాను ఎంతగా ప్రేమించాడో ఆయన వెంబడించినటువంటి ప్రియ శిష్యులను కూడా అంతగా ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శిష్యులకు సమస్తమును యేసయ్యే ఆధారముగా ఉన్నాడు. శిష్యులు యేసయ్యే సమస్తమునకు ఆధారం అనుకొని ప్రభువును వెంబడించారు. వారి ఆస్తులు విడిచిపెట్టారు, వారి భార్యలను విడిచిపెట్టారు, వారి పిల్లలను విడిచిపెట్టారు, వారి పనిని విడిచిపెట్టారు. సమస్తమును విడిచిపెట్టి ప్రభు వారితో ఉండడానికి వారు ఇష్టపడ్డారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ వేయబడి మరణించి పాతిపెట్టబడి 3వ దినమున పునరుత్థానమైన తరువాత భూమి మీద 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఉన్న తర్వాత 11 మారులు ఆయా సందర్భాలలో ప్రభువారు తన్ను తాను శిష్యులకు కనపరుచుకున్నారు. ఎన్ని మారులు? 11 మారులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11 మారులు కనపరుచుకున్న సందర్భంలో యేసు ప్రభువారు వారిని పిలిచి ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవలసి ఉంది అనే మాట చెప్తున్నప్పటికీ శిష్యుల హృదయాలలో ఆందోళన కలిగాయి. నేను మిమ్మల్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు పోవలసి ఉంది అని చెప్పేసప్పటికి శిష్యులు అనాథులైపోయారు. 3.5 సంవత్సరాలు
ధైర్యముగా ఉండినటువంటి శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించిన శిష్యులు 3.5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటినీ సహించుకొని భరించుకొని తట్టుకొని సంతోషముతో నడిచినటువంటి ఆ ప్రియ శిష్యులకు ప్రభు యొక్క నోటు నుండి వచ్చు మాట వినినప్పుడు వారి హృదయము వికలము చెందింది, వారి హృదయము ఆందోళన చెందింది, వారి హృదయము కలత చెందింది. ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలి? ఈ ఎడబాటు మేమే విధంగా తట్టుకోగలమని శిష్యులు ప్రియులరా తట్టుకోని స్థితిలో, కృంగిన స్థితిలో బాధపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఏంట వాగ్దానం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మిమ్మును అనాథులుగా విడవను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మును అనాథులుగా విడవను. ఇదే మాట స్టిల్ ఇప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మిమ్మును నేను అనాథులుగా విడవను. నీ పరిస్థితులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ శారీరకమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి, నీ మానసికమైనటువంటి స్థితిని బట్టి, ఒకవేళ నువ్వు కృంగిని స్థితిలో ఉన్నావేమో, నువ్వు విచారకరమైన పరిస్థితుల గుండా ఎక్కువగా ఆలోచిస్తున్నవేమో, ఏంటి నా బ్రతుకు, ఇంతగా బ్రతికినటువంటి బ్రతుకు ఎందుకు ఇలాగ అవుతుందని నీవు కుమిలిపోతున్నవేమో ఒకవేళ. అయితే నా యేసయ్య నీకును నాకునిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను మిమ్మును అనాథులుగా విడవను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొడతామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తాను. ఆ మాటలో ఎంత అభయం వారికి వచ్చిందో గ్రహించండి. ఆ ఒక్క మాట వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి విశ్వాసాన్ని పెంపొందింపజేసింది. అంత మాత్రమే కాదు, వారు బ్రతకడానికి, వారికి నిరీక్షణ కలుగు చేయటానికి దేవుడు వాగ్దానము చేశాడు. నేను మిమ్మును విడవను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఈరోజు నీకును నాకును చెందినదని మరిచిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అనాథులని ఎవరిని అంటారు చెప్పండి? ఎవ్వరూ లేని, ఏ ఆధారము లేని వారిని, ఏ తోడు లేని వారిని, ఎటువంటి సోర్సెస్ లేని వారిని అనాథులు అంటారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమైపోయింది? భార్యలున్నా, పిల్లలున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, వీరి బ్రతుకులు ఎలాగైపోయేవి? అనాథుల పాలైపోయారు. ప్రభువు దగ్గరికి వచ్చారు, ప్రభువును వెంబడించారు. ప్రభువు వెళ్ళిపోతా ఉన్నామని చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనాథలైపోయామే, మా పరిస్థితి ఏంటని విచారపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు
అనాథులు కాదు. నేను మిమ్మల్ని విడవను. ఇదిగో నేను వెళ్ళి నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆదరణకర్త అనే మాట గ్రీకులో నుండి వచ్చింది, గ్రీకు భాషలో నుండి వచ్చింది. ఆదరణ అనే మాట గ్రీకు భాషలో నుండి వచ్చింది. ఏమంటారంటే ప్రియులారా, పారాక్లేటస్ అంటారు ఆ మాటకు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పదము అర్థం ఏంటి తెలుసా? సహాయము చేయువాడును నేనే. మీ పక్షముగా వాదించగల ఒక అడ్వకేటును నేనే అని అర్థము. ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే మన పక్షముగా ఆయన ఒక న్యాయవాదిగా తండ్రి దగ్గర వాదిస్తాడు. ఆయన మన పక్షముగా సహాయము చేయటానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు సంరక్షకుడిగా ఉంటాడు. అందుకే ఆదరణకర్త అనే పదాన్ని వాడారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నేను మిమ్మును అనాథులుగా వదలను. నేను మిమ్మును ఎవరు లేని వారుగా విడవను. నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నప్పటికీ ఆ బాధలో నిన్ను విడవను. ఎందుకో తెలుసా? నేను నీ దగ్గరికి వస్తాను, నేనే నీకు సహాయము చేస్తాను అని వాగ్దానము ప్రభులు వారు వారికి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ వాగ్దానము నీకును నాకును కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రభువారు ఇచ్చిన మాట గొప్ప ఆదరణ కలిగిస్తుంది. ఈ లోకములో చాలామంది మీ వాళ్ళు ఉంటారు, మీకన్నా అన్ని స్థితులలో ఎదిగిన వాళ్ళు ఉంటారు, కానీ మిమ్మల్ని ఆదరించలేరు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలో ఒకరోజు ఉంచుతారు, 2 రోజులు ఉంచుతారు, 4వ రోజు వచ్చేసరికి మాటలు మారిపోతాయి, ముఖముల యొక్క వసొచ్చులు మారిపోతాయి. ఇంక ఎందుకు వెళ్ళట్లేదు వీడు, ఈమె ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకా 10 రోజులు ఉండిపోవడానికి చూస్తుందని భార్య దగ్గరికి వెళ్ళి భార్యను నడవడం మొదలెడతాడు మగవాడు. ఒకవేళ మగవాళ్ళు తాలూకైతే స్త్రీ భర్త దగ్గరికి వెళ్ళి ఇంకెన్ని రోజులండి వీళ్ళు ఉంటారని మాట్లాడతారు, విసుగుదల పొందుతారు. కానీ నా యేసయ్య అట్లా కాదు. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా ఆయన నీ దగ్గరే ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నీకు కావలసిన సదుపాయాలు, నీకు కావలసిన వసతులు, నీకు కావలసిన అవసరతలు, నీకు కావలసినటువంటి సమస్తమును ఆయన ఇవ్వడానికి మంచి సంరక్షకుడుగా ఉన్నాడు. మరి ఆ సంరక్షకుడు లేడని నువ్వెందుకు బాధపడిపోతున్నావు? ఆ సంరక్షకుడు నీతో లేడని నువ్వెందుకు కలవరము చెందుతున్నావు? యేసయ్యే ఉంటే నాకెందుకు ఈ బాధ అనేవాళ్ళు ఈ రోజుల్లో లేరా? అటువంటి మనసు కలిగిన వారు, అటువంటి ఆలోచన కలిగిన వారికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడవను, నేను నిన్ను అనాథులుగా చేయను, నిన్ను నేను బాగుపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనములో చూస్తే చూడండి ఎంత మాట మాట్లాడుతున్నాడో. యేసు ఒకరినన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనినప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి.
నీ తండ్రి ఇవ్వగలడా? నీ తల్లి ఇవ్వగలదా? నీ రక్తము పుట్టినటువంటి నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ వాగ్దానం ఇవ్వగలరా అంటున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నా ఆజ్ఞలు గైకుంటే ఏం చేస్తాం తెలుసా? మేము వారి దగ్గరకు వస్తాం. వారి దగ్గరికి రావడమే కాదు, వారితో కలిసి నివాసము చేస్తాం. హల్లెలూయా. వారితో కలిసి ఏం చేస్తాడు? నివాసం. ఆయనే వస్తే మనం అనాథలం అవుతామా? ఆయనే వస్తే మనం భేదవాళ్ళు అవుతామా? ఆయనే వస్తే మన బ్రతుకులు చిందరవందర బ్రతుకులుగా మారుతాయా? ఆయనే వచ్చి మనతో నివాసం చేస్తే మన బ్రతుకుల్లో ఆందోళన ఉంటుందా? మన బ్రతుల్లో దుఃఖం ఉంటుందా? మన బ్రతుకులలో చింత ఉంటుందా? మన బ్రతుకులలో వేదన ఉంటుందా? ఒకవేళ నువ్వు ఆయనను ప్రేమించకపోతే, ఒకవేళ ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే ఆయన నీ దగ్గరికి రాడు. ఆయన నీతో నివాసము చేయడు. నువ్వు ప్రేమించావనుకో, ఆయన ఆజ్ఞలు గైకొనవనుకో, ఆయన నీతోనే ఉంటాడు, నీతో నివాసము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము ఎంత గొప్పది. ఆయన మనతో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ తన నామమును కూడి ప్రార్థించుదురో నేను వారి మధ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఆదరణకర్త ఉన్నాడు. నువ్వు లేవనుకుని వచ్చావేమో, నన్ను దేవుడు చూడలేదనుకుని వచ్చావేమో, నా ప్రార్థన ఆలకించలేదేమోను అనుకొని సనుక్కొని ఇక్కడికి వచ్చావేమో. అయితే నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను మీ దగ్గర నివాసము చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నివాసం చేస్తే ఆ ప్రాంతమంతా వెలుగుమయమైపోద్ది, ఆ ప్రాంతమంతా ఆశీర్వాదం అయిపోద్ది, ఆ ప్రాంతమంతా ఆనందముతో నిండుకుంటుంది. కాబట్టి దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఆయన విడిచేవాడు కాడు. కొన్నిసార్లు మనం విడవచ్చు, కానీ ఆయన ఎన్నడూనూ విడిచేవాడు కాడు. అందుకే ఒక పాట ఉంది కదా, విడవని దేవుడవు నీవే నా మంచి. అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అందుకే నా బ్రతుకు ఇస్తిరాకులా, చినిగిపోయిన ఇస్తిరాకులాగా అయిపోయింది. దేవుడు నన్ను దూరం చేశాడు గనక ఎవరూ లేని పాడైపోయిన గృహము వలె నా జీవితము అయిపోయింది. దేవుడే కానీ నన్ను ప్రేమిస్తే నా బ్రతుకు ఇలాగుంటుందా అని దుఃఖపడిన వారి రోజుల్లో చాలామంది ఉన్నారు. గమనించండి, ఎవరిని దేవుడు విడవడు, ఎవరిని దేవుడు దూరము చేయడు. ఎందుకో తెలుసా? ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. దేవుడే మనలను విడిచిపెడితే మన బ్రతుకులు ఏమైపోతావో. దేవుడు విడిచిపెట్టిన ఇస్కరియోతు యోధా బ్రతుకేమైపోయింది? దేవుడు విడిచిపెట్టిన కయ్యేను బ్రతుకేమైపోయింది? దేవుడు విడిచిపెట్టిన గేహాజు బ్రతుకేమైపోయింది? దేవుడు విడిచిపెట్టిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టినటువంటి సంసోను బ్రతుకు ఏమైపోయింది? దేవుడు విడిచిపెట్టిన దేమా జీవితము ఏమైపోయింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టిన బ్రతుకులు
చిందర వందరగా మారిపోతాయి. సమాజములో విలువలేని బ్రతుకులైపోతాయి. కుటుంబాలలో శాంతి లేని బ్రతుకులైపోతాయి. అభివృద్ధి లేని బ్రతుకులైపోతాయి. ఆటంకము కలిగిన బ్రతుకులైపోతాయి. వేదనకరమైన బ్రతుకులైపోతాయి. దేనికి కుక్క కన్నా హీనమైన బ్రతుకులైపోతాయి. ఒకవేళ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు మట్టుగా నిన్ను నన్ను విడవడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు ఒక ఆమె మాట్లాడింది. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు సార్ కనుక నా బ్రతికిలగైపోయింది. దేవుడు నన్ను ప్రేమించటం మానేశాడు. దేవుడు నాకు దూరం అయిపోయాడు. అందుకే నా బ్రతుకు చేదైపోయిందని కృంగిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, తన్ను తాను నిందించుకుంటుంది, తన్ను తాను శపించుకుంటుంది, తన్ను తాను గాయపరుచుకుంటుంది. తన మాటల చేత అనాథైపోయింది. కోల్పోయారు భర్తను, కోల్పోయింది పిల్లలను, ఏకాకిలాగా అయిపోయింది, విడో అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని కోడలకు ముగింపిచ్చేసింది. అయితే ఆమె ఒక వార్త విన్నది. ఆ వార్త విని మరలా తన గ్రామానికి రావడానికి ఇష్టపడింది. తన గ్రామానికి వస్తూ ఒక తోడును తీసుకొని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తోడే ఆమె జీవితాన్ని కళ్ళు తెరిచింది. ఏమన్నా తెలుసా? నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నువ్వేమి తింటే అది తింటాను. హల్లెలూయా. అలాగ చెప్పే కోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? అలాగ సంబోధించే కోడళ్ళు ఈరోజు ఉన్నారా? అలాగ అత్తలు కోడళ్ళ మీద వాపోయే అత్తలు ఉన్నారు కదండి. అధికారము చలాయించే అత్తలున్నారు. ఏందే నువ్వు మధ్యలో వచ్చావు, జాగ్రత్త. నేను నీకన్నా 20 సంవత్సరాలు ముందు వచ్చాను. ఇప్పుడు నీ నాయకురాలను, నేను నాయకురాలను. ఈ ఇంటిలో నా మాటే చెల్లుబాటు, నీ మాట చెల్లుబాటు కాదు అనే అత్తలు లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా బ్రతుకు చేదైపోయింది. ఆమె అనుకుంటుంది దేవుడు నన్ను అనాథగా చేసేసాడు. కానీ దేవుడు అనాథగా చేయలేదండి. మన వాక్యం బాగా చదివితే ఆమె సొంత ఇష్టముతో వెళ్ళింది, దేవుని దగ్గర విచారము చేయకుండా. కొన్నిసార్లు దేవుని దగ్గర విచారము చేయకుండా నువ్వు ఏ పని చేసినా ఆ పని జరగదు, అది సక్సెస్ఫుల్ అవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే, నేను వెళ్ళాలా, నేను చెయ్యాలా, అది మంచిదేనా, అది చెడ్డదా అని దేవుని దగ్గర నువ్వు అడగాలి. ఆయన చిత్తాన్ని కనుగోవాలి. ఆయన ఉద్దేశాన్ని నీవు అప్పచెప్పాలి. ఆయన చిత్తానికి నువ్వు అప్పచెప్పుకుంటే ఆయన చిత్తం ఏంటో బయలుపరుస్తాడు. నయోమి తన చిత్తము దేవుని చిత్తమునకు అప్పచెప్పకుండా తన భర్త చిత్తము చొప్పున వెళ్ళిపోయింది. అందుకే అన్నీ పోగొట్టుకుంది. చివరికి ఏమంటుంది? దేవుడు నాకు విరోధమైపోయాడు. అనడానికి సిగ్గు వేయాలి కదా, అనడానికి భయపడాలి కదా. కొంతమంది మూర్ఖురాళ్ళు, కొంతమంది మూర్ఖులు అటువంటి మాటలు మాట్లాడతారు. నా యేసయ్యను నిందిస్తారు, నా యేసయ్యను అపహాసపు మాటలు పలుకుతారు, నా యేసయ్యను నేరస్తుడిగా
భావిస్తారు. చేసేది తప్పులు, నిందలు యేసయ్య మీద వేసేవాళ్ళు లోకములో లేరా? ఇక్కడున్నవారు లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనాథనైపోయానన్నది. అయితే దేవుడు బోయాజు రూపములో వారి గృహమునకు వచ్చాడు. బోయాజు వారిని పోషించాడు. బోయాజు వారి లోటును తీర్చాడు. బోయాజు వారి ఆకలిని తీర్చాడు. బోయాజు వారి దప్పికను తీర్చాడు. బోయాజు వారి పేదరికాన్ని తీసివేశాడు. బోయాజు వారి కుటుంబాన్ని పోషించి ఆదరణకర్తగా ఉన్నాడు. బోయాజే యేసుక్రీస్తు వారు గుర్తు. కాబట్టి ప్రియులరా, నయోమి విడిచిపెట్టిన యేసయ్య దేవుడు నయోమి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. రూతు బోయాజుకు భార్య అయింది. హల్లెలూయా. ఒక చక్రవర్తికి యువరాణి అయ్యింది. ఎంత ఆశీర్వాదం! కాబట్టి వాక్యము నెరవేరిందా లేదా? వాక్యము జరిగించాడా లేదా? నేను మిమ్మును అనాథులుగా విడవను, నేను మిమ్మును విడవను, నేను మీ దగ్గరికి వస్తాను, మీతో నివాసం చేస్తాను. అయితే దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు, కానీ ఆయన ఉండవలసిన పరిస్థితులు మన గృహాలలో ఏర్పాటు చేయట్లా. మన గృహాలలో ఏర్పాటు చేయట్లా. మన గృహాలు పరిశుద్ధముగా లేవు. మన గదులు పరిశుద్ధముగా లేవు. మన హృదయాలు పరిశుద్ధముగా లేవు. మన నోరు పరిశుద్ధముగా లేవు. మన ఆలోచనలు పరిశుద్ధంగా లేవు. ఎలాగొస్తాడు? నీ ఇల్లు సాతానిక వలయముగా ఉంది. నీ ఇల్లు చీకటితో ఉంది. నీ ఇల్లు భద్రత లేనటువంటి, ప్రాకారము లేనటువంటి ఇల్లులా ఉంది. ఎలాగొస్తాడు? ఆయన రావడానికి నీ ఇంటిలో వాతావరణం బాగుండాలి. ఆయన నీతో నివాసము చేయడానికి నీ ఇల్లు పరిశుద్ధముగా ఉండాలి. ఆయన ఎక్కడైతే పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ ఉంటాడు. అక్కడ నివాసం చేస్తాడో అక్కడికి వస్తాడు. మనము బాగుపరుచుకోము, మనలను మనము శుద్ధిపరుచుకోము, మనలను మనము పశ్చాత్తాపడము. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాకు విరోధం అయిపోయాడు. ఏమి దేవుడు? కసాయి దేవుడు అనే మాటల చేత ఆయనను గుచ్చుతున్నావే. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఎప్పుడో విడవను, నేనెప్పుడు నిన్ను అనాథగా విడిచిపెట్టను, నేను నీ దగ్గరికి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27, 28 వచనాల్లో మీరు గమనిస్తే అక్కడ చక్కగా మాట్లాడతాడు. చూడండి. మరియు ప్రతి జాతిని మనస్సును సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని, చూసారండి, పొలిమేరలు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఇది పొలిమేర. దేవుడు ఆయనకు మన కొరకు పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఆయన సిలువ కూడా పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఊరు బయట ఆయన శ్రమ పొందాడు. ఏప్రిల్కు రాసిన పత్రికలో ఉంటుంది, చదవద్దు, చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకు పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఆయన ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి
ఆయన వలన మనం బ్రతుకుచున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే, నా వల్ల నేను బ్రతుకుతున్నాను, నా ఉద్యోగం వల్ల నేను బ్రతుకుతున్నాను, నా వ్యాపారం వల్ల నేను బ్రతుకుతున్నాను, నా పిల్లల వల్ల నేను బ్రతుకుతున్నాను, నా బలము వల్ల నేను బ్రతుకుతున్నాను, నా జ్ఞానము వల్ల నేను బ్రతుకుతున్నాను, నా మేడలో అద్దెకిచ్చడం వల్ల నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు. పొరపాటు. ఆయన వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన వల్ల నువ్వు చలిస్తూ ఉన్నావు. ఆయన వల్ల నువ్వు ఉనికిలో ఉన్నావు. ఈరోజు నువ్వు ఉనికిలో ఉన్నావంటే ఆయన వలనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనము ఆయన వలన చలించుచున్నాం. ఆయన వలన మనం బ్రతుకుచున్నాం. ఆయన వలన మనము ఉనికి కలిగి ఉన్నాం. కాబట్టి మనల్ని విడిచిపెట్టేసామని మనం ఎందుకు అనుకోవాలి? ఏమండి, ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ అవుద్ది. అమ్మా, ఎంత దెబ్బ తగిలేసింది, ఏసయ్యా నువ్వేమైపోయావయ్యా, వెంటనే మాట వచ్చేస్తుంది. ఇతగాడు నడిపే పరిస్థితుల్లో తప్పు ఉండొచ్చు, లేకపోతే ఎదుటివాడు తొందరపాటు వచ్చి గుద్దివచ్చు. కానీ ఎవరి మీద అంటాం? ఏసయ్య మీద. ఏసయ్యా ఏటయ్యా ఇలాగ చేస్తావు, అమ్మ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 . ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి చావు లేదు, బ్రతికో. దేవుడు నీతో లేకపోతే చచ్చిపోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఈ దినకాలములో నీవు నేను గ్రహించాలి. ఆయన ఎవ్వరికి దూరము ఉండేవాడు కాడు. ఒక మనిషి మరొక మనిషికి దూరంగా ఉండొచ్చు, ఒక ఇల్లు మరొక ఇంటికి దూరముగా ఉండొచ్చు, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దూరముగా ఉండొచ్చు. కానీ నా యేసయ్య ఎవరికి దూరముగా ఉండడు. హల్లెలూయా. ఆయన దూరము ఉండేవాడు కాడు. ఇజ్రాయేలు ప్రజలకి సమీపముగుండి వారిని నడిపించాడు. అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాము కాటు వేస్తే చనిపోయిన వారు బ్రతికారా లేదా? బ్రతికారు. కాబట్టి పాపము విషయములో చచ్చిపోయిన మనలను యేసయ్య తన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని బ్రతికించాడు. కాబట్టి మనము చచ్చిన వారము కాము, మనం ఎవరము? బ్రతికిన వారము. మనము చీకటి వారము కాము, మనము వెలుగు కలిగిన వారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము లోక సంబంధులము కాము, మనము దేవుని సంబంధులం. కాబట్టి దేవుడు మనలను అనాథులుగా విడవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనాథులంటే అన్నము కూడా లేనివారు, బట్ట లేనివారు, ఉండడానికి ఇల్లు లేనివారు అనాథులు. మరి నువ్వు అనాథవా? ఏంటో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుడు నిన్ను విడవకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని అనాథులుగా విడవడు, ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి నువ్వెప్పుడు నీ జీవితంలో నేను ఒక అనాథని అనుకోమాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని విడవకుండా మనల్ని ఆశీర్వాదిస్తాడు. మన దగ్గరికి వచ్చి ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనములో చూడండి. 15వ వచనములో ఏమంటాడంటే, ఆయన వచ్చి మీరు వెళ్ళు ప్రతి స్థలములో నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను అన్నాడు. చూడండి ఒకసారి. ఇదిగో నేను మీకు తోడై ఉండి
మీరు వెళ్ళు ప్రతి స్థలమందు మిమ్మును కాపాడుచు ఆ, ఆ, నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు. హల్లెలూయా. మీతో చెప్పింది నెరవేర్చు వరకు మిమ్మల్ని విడవను. మీరు వెళ్ళే ప్రతి చోట ఆశీర్వాదిస్తాను. దేవుడిచ్చిన వాగ్దానం అండి. మీరు నడిచే ప్రతి ఒక్క ప్రయాణములో నేను నీతో వస్తాను, నిన్ను ఆశీర్వాదిస్తాను. మరలా నీ సొంత గ్రామము వచ్చే వరకు నిన్ను ఎడవను. మన సొంత గ్రామం ఏది చెప్పండి? మన సొంత గ్రామం, మన సొంత పట్టణం పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చేరినంత వరకు మనల్ని విడవడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు ఎవరిని విడవడు. నువ్వు వెళ్ళినంత వరకు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6-8 వచనాలు చూస్తే చూడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మీతో వచ్చువాడు మీ దేవుడైన యెహోవా. మీరు భయపడొద్దు, నేను మీకు తోడై ఉంటాను, మిమ్మను విడవను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అంటున్నాడు, నేను మీతో వస్తున్నాను, భయపడొద్దు, నేను మిమ్మను విడవను. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని వాగ్దానం గొప్పది కదా. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు కదా. కాబట్టి ఈ దిన కాలంలో నువ్వు దేని గురించి బాధపడుతున్నా నాకు తెలియదు. ఈ వాక్యం ఇక్కడున్న వారిలో ఎవరికో చెందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో బాధ ఉంది, నీ హృదయంలో విచారంతో ఉన్నావు, నీ జీవితంలో భవిష్యత్తులో బాగుపడలేమో అనుకుంటున్నావు. ఏంటి ఇంత చదివాను, నా బ్రతికిలగా అయిపోతుంది, రేపు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎట్లా నా బ్రతుకు అవుతుందని బాధపడుతున్నా. జాగ్రత్త, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ దగ్గరికి వస్తాను అని అభయం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఒక విద్యార్థివైతే నీ భవిష్యత్తు ఆశీర్వాదించునుగాక. ఒకవేళ నువ్వు నిరుద్యోగుడివైతే దేవుడు నీకు ఉద్యోగము యేసు నామమున ఇచ్చునుగాక. ఒకవేళ అప్పుల పాలైపోతే దేవుడే నీకు సహాయం చేసి ఆయన తోడుగా ఉండి నీ కష్టములు తీర్చునుగాక. ఒకవేళ రోగముతో బాధపడుతున్నావేమో, దీర్ఘకాలిక వ్యాధులతో నలిగిపోతున్నావేమో, ఈరోజు నా యేసు ఇచ్చిన వాగ్దానము నీ వ్యాధులో బాగుపడునుగాక. ఒకవేళ నీ భర్తతో నువ్వు నలిగిపోతున్నావేమో, నీ భర్త నిన్ను పట్టించుకోలేకపోతుందేమో, నీ భర్త నిన్ను విడిచిపెడుతున్నాడేమో, నీ భర్త నిన్ను ఒంటరిగా విడిచిపెడుతున్నాడేమో, అయితే నా యేసు ఇస్తున్నాడు, నీ భర్తతో నీకు సఖ్యత కలుగు చేయను గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీ కష్టార్జితము నీకు ఫలించటానికి దేవుడు సహాయము చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు శిష్యులకి ఇచ్చిన వాగ్దానము నీకును నాకును ఇస్తా ఉన్నాడు. నేను మిమ్మును అనాథులుగా విడవను, నేను మీ దగ్గరకు వత్తును అన్నాడు. అట్టి కృప, అట్టి అభయము మనందరికీ యేసయ్య మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.